మా ఛానల్ కి స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం LLMs ఎలా వర్క్ అవుతాయి, ఎలా కోడ్ని జనరేట్ చేస్తాయి, అలాగే ఎలా టెక్స్ట్ని జనరేట్ చేస్తాయి, ఇదే విధంగా మనకి ఇమేజ్ కానివ్వండి, ఆడియో, వీడియో అన్నిటిని కూడా ఈ విధంగానే జనరేట్ చేస్తుంటాయి అనమాట. అయితే ఈరోజు మనం ఈ సిరీస్లో LLMs కోడ్ని ఎలా జనరేట్ చేస్తున్నాయి అనే సిరీస్లో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి మాట్లాడదాం. ఓకే, ఇదే విధంగా టెక్స్ట్ కూడా జనరేట్ అవుతుంటుంది అనమాట. కోడ్కి టెక్స్ట్కి అంత డిఫరెన్స్ ఏం లేదు. మనం టెక్స్ట్ని ఎగ్జిక్యూట్ చేయము, కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుని యూస్ చేసుకుంటాం. ఓకే, సో దానికోసం అయితే మనం ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం మనం క్రియేట్ ఏ పైథాన్ క్యాల్కులేటర్ యాప్ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు LLM చూడండి, దాన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడాం. సో అది కాంటెక్స్ట్ని అర్థం చేసుకొని లైన్ వర్డ్ బై వర్డ్ మనం ప్రిడిక్ట్ చేస్తూ మనకైతే అవుట్పుట్ని జనరేట్ చేసింది. ఈ ఫైల్ని కానీ మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మ్యాక్సిమం ఎర్రర్స్ రాకుండానే మనకైతే అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇంతకంటే కాంప్లెక్స్గా కూడా మనం ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే అప్పుడు కూడా అది ఆ విధంగానే రెస్పాండ్ అవుతుంది అనమాట. ఓకేనా, మరి ఇదంతా ఎలా జరుగుతుంది అనేది మనం హై లెవెల్లో ఒకసారి డిస్కస్ చేసినట్లయితే LLMs అనేవి మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్గా లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో వీటికి ఏంటంటే హ్యూజ్ డేటాని ట్రైన్ చేస్తారనమాట. బుక్స్ కానివ్వండి, ఇంటర్నెట్లో ఉన్న డేటా అంతటిని, అలాగే ఈ కోడింగ్ కానీ సంబంధించింది కానివ్వండి, ఇమేజెస్కి సంబంధించింది కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న డిజిటల్ డేటా ఫార్మాట్ అంతటిని కూడా LLMsకి ట్రైన్ చేస్తారనమాట. సో మనం ఇప్పుడు నేనున్నాను కంప్యూటర్కి సంబంధించి ప్రోగ్రామింగ్కి సంబంధించి నేర్చుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు నన్ను వాటి గురించి అడిగితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. బట్ LLMsకి ఏంటంటే ఆల్ ఫీల్డ్స్కి సంబంధించిన డేటాను ట్రైన్ చేయడం వల్ల అది చాలా పవర్ఫుల్గా యాక్ట్ చేస్తుంటుంది అనమాట. ఓకేనా, సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఉన్న వాటిలో ChatGPT, లామా మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, DeepSeek కూడా, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని రిప్లైస్ అనేవి ఇస్తుంటాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఎలాగా LLM అనేది కోడ్ని జనరేట్ చేస్తాయి అనే దాని గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎగ్జాంపుల్గా మనం ఒక ప్రాంప్ట్ తీసుకున్నాం, ఇంతకుముందు మనం కూడా ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో అట్లాంటి ప్రాంప్ట్ని తీసుకున్నట్లయితే సింపుల్గా క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 నెంబర్స్ అంటున్నాం. ఓకేనా, సో 2 నెంబర్లు యాడ్ చేయడం కోసం ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయమని మనం ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే ఈ టోకన్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. టోకన్స్ అంటే ఏంటంటే మనం మిషన్ లెర్నింగ్ సిరీస్ మాట్లాడినప్పుడు అప్పుడు కూడా మనం NLPని యూస్ చేసుకొని బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అని ఇట్లాగా క్రియేట్ చేస్తూ వచ్చాం, వర్డ్ టు వెక్. అది ఒకప్పుడు అనమాట. ఇప్పుడు ఆ అవసరం లేకుండా అన్నీ కూడా అదే చేసుకుంటుంది. ఓకేనా, ఫస్ట్ అయితే టోకన్స్ జనరేట్ అవుతాయి. టోకన్స్ ఇచ్చిన ప్రాంప్ట్ని వర్డ్స్గా డివైడ్ చేస్తూ వెళ్తాయి అనమాట. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకి క్రియేట్ ఏ అనేది ఇవన్నీ కూడా స్టాప్ వర్డ్స్, బట్ స్టిల్ కన్సిడర్ చేస్తాయి. నేను స్టాప్ వర్డ్స్ పెట్టకుండా తీసుకొచ్చాను అనమాట, అంతే. సో ఇట్లాగా టోకన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకేనా, ఫస్ట్ స్టెప్లో టోకన్స్ క్రియేట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే అండి, మనకి కాంటెక్స్ట్ బిల్డ్ అవ్వాలి. ఓకేనా, సో వన్స్ ఆ టోకన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇన్బిల్ట్గా ఎంబెడ్డింగ్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఎందుకంటే టెక్స్ట్ని డైరెక్ట్గా అర్థం చేసుకో LLMs అనే కాదు, మామూలుగా మనకి మిషన్స్ అనేవి మనం మాట్లాడేది అర్థం కాదు, వాటిని మరలా న్యూమరికల్ ఫార్మాట్లోకి తీసుకురావాలి. దానికోసమే ఎంబెడ్డింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఓకేనా, మోడల్ ఎంబెడ్డింగ్స్. ఓకే, అవి క్రియేట్ అయిన తర్వాత యూజర్ అసలు ఏమి ఇచ్చాడు అనేది అవి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఓకేనా, సో మనం ఇచ్చిన టెక్స్ట్లో ఇక్కడ సెకండ్ స్టెప్లో కాంటెక్స్ట్ బిల్డింగ్ అనేది జాయిన్ అవుతుంది అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే మనం ఇచ్చిన స్టెప్లో యూజర్ ఏమి ఇచ్చాడు, ఓకేనా, రైట్ వర్డ్స్ని కనెక్ట్ చేయడము. ఓకేనా, దాన్ని మనం ఇచ్చిన ప్రాంప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాయి అనమాట. అర్థం చేసుకొని మనకి కోడ్ని జనరేట్ చేయడానికి లేదా టెక్స్ట్ని జనరేట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఓకే, సో అది ఎలా జరుగుతుందో చూద్దాము. కాంటెక్స్ట్ బిల్డింగ్లో చూడండి, LLM ఇక్కడ ఉంది, క్రియేట్ అనే వర్డ్ వచ్చింది. సో అది ఎలా ఆలోచిస్తుంది అంటే ఓకే, యూజర్ క్రియేట్ చేయమంటున్నాడు, సంథింగ్ ఏదో క్రియేట్ చేయాలి నేను. ఓకే, సో నెక్స్ట్ పైథాన్ అన్నారు. ఇప్పుడు పైథాన్ అనేది ఈ కాంటెక్స్ట్లో ఏంటి? ఓకే, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజా లేకపోతే పైథాన్ అంటే ఇప్పుడు మనకి అదొక స్నేక్ కదా. సో దాని గురించి కొడచెల్లి గురించి అడుగుతున్నారా? ఈ రెండింటి గురించి అది ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ అన్నారు. ఓకే, పైథాన్ ప్రోగ్రామ్ అన్నారు. ఓకేనా, సో అప్పుడు ఏమని అర్థం? ప్రోగ్రామింగ్ గురించి అడుగుతున్నారు. సో ఈ వర్డ్ అనేది ఈ స్నేక్ అనేది వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ నుంచి. ఓకేనా, ఎందుకంటే హై ఇంపార్టెన్స్ ప్రోగ్రామింగ్ వస్తుంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటున్నారు. సో యూజర్ ఏంటి? యూజర్ ఏదో నన్ను పైథాన్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేయమంటున్నారు. నెక్స్ట్ ఏంటి? యాడ్ అన్నారు. ఓకే, యాడ్ అంటే దానికి ఆపరేషన్ లాగా అర్థమవుతుంది. సో నేను అందుకే అక్కడ ప్లస్ సింబల్ అనేది పెట్టాను అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఓకే, యూజరు
పైథాన్ని యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ అడిషన్ కోసం క్రియేట్ చేయమంటున్నారు. ఎలా చేయమంటున్నారు? 2 నెంబర్స్ అంటున్నాం. సో 2 వేరియబుల్స్ సంబంధించి యూజర్ ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేయమంటున్నారు అనేది అడుగుతున్నారు అనేది ఫైనల్ కాంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటుంది అనమాట అది. ఓకేనా? సో అర్థం చేసుకుంది కదా. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని అది దానికి ఉన్న రిలేటివ్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని, అంటే దానికి ఒక కాంటెక్స్ట్ విండో ఉంటుంది, ఈ వర్డ్స్ అన్నిటికి కూడా ఏది దగ్గరగా ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఆ వర్డ్స్ని ఫెచ్ చేస్తూ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తే అవుట్పుట్ జనరేషన్లో మనకి కాంటెక్స్ట్ విండో అంటే ఏంటంటే, చిన్న ఎల్ఎల్ఎంస్కి స్మాల్ కాంటెక్స్ట్ విండో ఉంటుంది. అంటే రెస్పాన్స్ జనరేట్ చేసే టోకెన్ లిమిట్ అనమాట అది. ఓకేనా? సో ఆ లిమిట్లో మాత్రమే అవి జనరేట్ చేయగలవు అనమాట. బిగ్ ఎల్ఎల్ఎంస్కి లైక్ ChatGPT లాంటికి 8 to 32K వరకు కూడా ఉంటాయి, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి ఇప్పుడు. ఓకే, సో ఎగ్జాంపుల్గా నేను పెట్టాను అనమాట అక్కడ. ఓకేనా? సో ఈ ఎల్ఎల్ఎం ఏంటంటే యూజర్ అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ హై ప్రాబిలిటీ ఉన్నదాన్ని ప్రాసెస్ చేస్తూ వస్తాయి అనమాట అవుట్పుట్. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి ఆ ఎల్ఎల్ఎం మనం అడిగిన ఒక యూజర్ క్వశ్చన్ ఏంటి, అక్కడ ప్రాంప్ట్ అనేది 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి ఒక పైథాన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయమంటున్నారు. సో అది ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది హై లెవెల్లో, బట్ ఇన్బిల్ట్గా దీంట్లో ట్రాన్స్ఫార్మర్ మోడల్ అనే ఆర్కిటెక్ట్ ఉంటుంది. ఇది యాక్చువల్గా జరుగుతుంది అనమాట, ఫీడ్ ఫార్వర్డింగ్, అటెన్షన్ మెకానిజము. ఓకేనా? సో ఫైనల్ అవుట్పుట్ సాఫ్ట్ మ్యాక్స్ ఇవి బేస్ చేసుకొని ఇది ఒక పెద్ద క్లాస్ లాగా ఉంటుంది అనమాట. కొంచెం మ్యాథమెటికల్ కూడా ఉంటుంది. ఇది ఎప్పుడైనా మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓవరాల్గా ఏంటంటే ఈ 3 స్టెప్స్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో అలాగా. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక చిన్న పిల్లాడికి నేను కొన్ని చెప్పాను అనుకోండి, ఏదైనా ఒక కాంటెక్స్ట్ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నేను క్వశ్చన్ అడిగినప్పుడు తను అర్థం చేసుకున్న దాని ప్రకారంగా నాకు తన బ్రెయిన్లో నుంచి ఆన్సర్ అనేది తను ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాడు కదా. క్రియేట్ చేసుకున్న తర్వాత నాకు ఆన్సర్ చెప్తాడు అనమాట. ఓకేనా? సింపుల్గా అంతే అనమాట. నేను చెప్పింది ఫస్ట్ అర్థం చేసుకుంటారు, తర్వాత తన బ్రెయిన్లో దానికి రిలవెంట్ ఏ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని తీసుకొని నాకు ఆన్సర్ అనేది చెప్తారనమాట. ఓకేనా? సో ఇది మన హ్యూమన్ బ్రెయిన్ బేస్ చేసుకునే క్రియేట్ చేస్తున్నారండి. అది మీరు ఎంత హ్యూమన్ని దగ్గరగా పోల్చగలిగితే అంత త్వరగా మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.